హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెంటర్స్ అకాడమీ 2 మినిట్ సిరీస్కి స్వాగతం అండి. ఈరోజు టాపిక్ క్లస్టర్ బాంబ్స్ అండి. అసలు క్లస్టర్ బాంబ్స్ అంటే ఏంటి, డెఫినేషన్ ఏంటి, ఇంటర్నేషనల్ లా ఏం చెప్తుంది, ఇండియా సిగ్నేటరీయా కాదా ఆ లాకి అని చెప్పేది ఈరోజు డిస్కషన్ చేద్దాము. క్లస్టర్ బాంబ్స్ అంటే ఏం లేదు, సింపుల్ అండి. ఒక పెద్ద బాంబు ఉంటుంది, అందులో చిన్న చిన్న బాంబ్స్ పెట్టి పంపిస్తారు. అది గాల్లోనే ఓపెన్ అయ్యి మల్టిపుల్ టార్గెట్స్ని ఏం చేసుకుంటూ చిన్న చిన్న బాంబ్స్ వేసుకుంటూ వెళ్తుంది అనమాట. అది కింద పడి పేలిన తర్వాత కూడా దాంట్లో ఉన్న చిన్న చిన్న బాంబ్స్ పేలకుండా అలానే ఉంటుంది. రేపు పొద్దున్న ఎవరైనా జనాలు అక్కడ వెళ్తుంటే తగిలిది పేలడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి దాన్ని ల్యాండ్ మైన్స్ అని కూడా అంటారు అనమాట. ఓకే, ఇలా ఉంటుందండి డయాగ్రామాటిక్ ఫామ్లో. ఇలా మిడ్ ఎయిర్ ఓపెన్ అవుతుంది, ఇలా చిన్న చిన్న బాంబ్స్ ఉంటాయి. దాని డెఫినేషన్ ఏంటి, అసలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ ఏంటి, ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ వెపన్ దట్ ఓపెన్స్ మిడ్ ఎయిర్, గాల్లోనే ఓపెన్ అయిపోతుంది అనమాట. రిలీజెస్ మెనీ స్మాలర్ సబ్మినిషన్స్, ఓపెన్ మిడ్ ఎయిర్ రిలీజెస్ స్మాలర్ సబ్మినిషన్స్ కాల్డ్ బాంబ్లెట్స్ అంటారు. దాన్ని ఏమంటారు, కాల్డ్ బాంబ్లెట్స్. వైడ్ ఏరియా మీద స్ప్రెడ్ అవుతూ టార్గెట్ చేస్తుంది అనమాట అది. ఓకేనా, డిజైన్ టు టార్గెట్ మల్టిపుల్ ఎనిమీస్, వెహికల్స్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెక్స్ట్, హౌ డు దే వర్క్, ఎలా వర్క్ చేస్తాయి. ఏ మెయిన్ కంటైనర్ బాంబ్ ఇస్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ ప్లేన్ నుంచి కూడా డ్రాప్ చేయొచ్చు దీన్ని, లేదా ఒక ఆర్టిలరీ బై హ్యాండ్ ఇక్కడ నుంచి కూడా లాంచ్ చేయొచ్చు అనమాట. ఇట్ బస్ట్ మిడ్ ఎయిర్ స్కాటరింగ్ డజన్స్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ స్మాలర్ బాంబ్లెట్స్. ఓకే, వై ఆర్ దే కాంట్రవర్షియల్, ఎందుకు ఇవి కాంట్రవర్షియల్. అన్ఎక్స్ప్లోడెడ్ బాంబ్లెట్స్ ఏవైతే ఉంటాయో పేలినటివి గ్రౌండ్ మీద అలానే ఉండిపోతాయి పేలకుండా. అవి ఎప్పుడైనా కానీ పేలడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట, జనాలు ఎవరైనా తొక్కినా అక్కడ ఏమైనా తగిలినా. కాబట్టి చాలా డేంజర్. ఓకేనా, దే క్యాన్ ఇంజూర్ ఆర్ కిల్ సివిలియన్స్, ఎస్పెషల్లీ చిల్డ్రన్ లాంగ్ ఆఫ్టర్ వార్స్ ఎండ్స్. ఓకేనా, ఎక్కడెక్కడ యూజ్ చేశారనేది చూసుకోండి. వాట్ డస్ ఇంటర్నేషనల్ లా సే, ఇంటర్నేషనల్ లా ఏం చెప్తుంది. 2008 కన్వెన్షన్ ఆన్ క్లస్టర్ మునిషన్స్ అనేది లా ఉందన్నమాట. అది బ్యాన్స్ యూజ్, స్టాక్ పైలింగ్ అండ్ ట్రాన్స్ఫర్. ఎవరి దగ్గరైనా ఉంటే అది వేరే కంట్రీకి ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా లేదనమాట. ఒక 120 కంట్రీస్ సైన్ చేశారు. ఇండియా సైన్ చేసిందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇండియా సైన్ చేయలేదండి, ఇక్కడ చూడండి, ఇండియా చేయలేదు, చైనా చేయలేదు, రష్యా చేయలేదు, యుఎస్ఏ కూడా చేయలేదన్నమాట ఈ దీంట్లో. ఓకేనా, ద ట్రీటీ ఎయిమ్స్ టు ప్రొటెక్ట్ సివిలియన్స్ అండ్ క్లియర్ కంటామినేటెడ్ ల్యాండ్. ఓకేనా, నెక్స్ట్, రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉంది, ఉక్రెయిన్ వార్లో యుఎస్ ఉక్రెయిన్కి సప్లై చేసిందనమాట, ఉక్రెయిన్కి ఈ ఈ ఆమ్యునేషన్స్ అనమాట, అందుకే న్యూస్లో ఉంది. ప్లస్ రీసెంట్ ఇరాన్ యూజ్ ఆఫ్ క్లస్టర్ బాంబ్స్ అండ్ ఇజ్రాయెల్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రీసెంట్గా వార్ జరుగుతుంది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య. ఇరాన్ వచ్చేసి ఇజ్రాయెల్ మీద ఈ బాంబ్స్ యూజ్ చేసింది అని న్యూస్లో ఉందన్నమాట. ఓకేనా, నెక్స్ట్, ఇలా ఉంటాయండి, ఇలా ఉంటుంది. ఇది డయాగ్రమాటిక్, చిన్న చిన్న బాంబ్స్ ఉంటాయి ఇందులో, కింద పడిన తర్వాత కూడా పేలకుండా ఉంటుంది, కాబట్టి చాలా డేంజరస్ ఇది అనమాట ఇది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి 2 మినిట్ సిరీస్కి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్.